హాయ్ అండి, నేను మీ గాయత్రి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను వచ్చేసి మనకి పోహా రెసిపీస్ అని నేను పెట్టాను కదా. ఆల్రెడీ కొన్ని రెసిపీస్ అనేది అప్లోడ్ చేశాను అనమాట. ఇది ఇంకొక రెసిపీ అనమాట. వీటితో గారెలు అనేది చాలా బాగున్నాయి అనమాట. క్రిస్పీగా అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి. మనకి గారెలు వేసుకోవాలనుకుంటే మనకి మినపప్పుతో వేసుకుంటే గ్యాస్ కదా, ఇట్లా అటుకులతో కనుక వేసుకుంటే మనకు అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవన్నమాట. ఇట్లా అటుకులని నానబెట్టేసుకొని వాష్ చేసేసుకొని ఒక గంట సేపు ఒక 10 నిమిషాలైనా నానబెట్టేసుకోవాలన్నమాట. నానబెట్టేసుకున్న తర్వాత ఇట్లా అవుతాయి అన్నమాట. వీటిని ఇట్లా స్వీచ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా స్మాష్ చేసేసుకోవాలన్నమాట మనము. లేదా మనం జల్లించుకోవచ్చు అనమాట. వాటర్ అనేది పోతుంది కదా, ఇప్పుడు ఇట్లా ముద్దలా అవుతుంది కదా, అంటే మనకి ఇప్పుడు ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట మనకి గారెలు రావడానికి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్, అలాగే ఆనియన్, అలాగే కర్రీ లీవ్స్ కూడా వేసుకుంటున్నాను, అంటే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను అనమాట. ఇంకా మీ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మీకు అల్లము, లేదా మనకి గారెలో వేసుకుంటాం కదా గ్రీన్ చిల్లీ, అలా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు బైండింగ్ కోసం నేను కొద్దిగా బియ్యపిండి అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇట్లా మనం ముద్దలా చేసుకుంటే ఇది ఇట్లా వడ అనేది రావాలన్నమాట. ఇట్లా చేసుకుంటే మనకు కరెక్ట్ అనమాట. ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని ఇంకా ఆయిల్ పెట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను కొంచెం చిన్న ముద్ద తీసుకొని ఇట్లా కవర్ మీద వేసుకుంటున్నాను అనమాట. కొద్దిగా కవర్ తడి చేసుకొని ఇట్లా మనకు గారెలు తెలుసు కదా, అట్లా గారెల్లాగా వేసేసుకోవడమే. కొంచెం నీళ్ళు తడి చేసుకొని ఇంకా గారెల్లా చేసుకొని వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటాయి. నిజంగా చాలా బాగున్నాయి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. నిజంగా చాలా బాగున్నాయి అన్నమాట. ఇంట్లో అందరు కూడా ఇష్టంగా తిన్నారనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.